సో 'సలార్' సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చాను. సో, వెంటనే రికార్డ్ చేస్తున్నాను. మూవీ అయితే ఒక లెవెల్‌లో ఉంది. పిచ్చగా నచ్చేస్తది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు 'ప్రభాస్' లాంటి కటౌట్‌కి సరైన సినిమా పడట్లేదే అననేసి. వాళ్ళ ఆకలి తీర్చడానికి మన 'సలార్' అయితే వచ్చేసింది. 'నీలు మామ సూపర్ మామ నువ్వు నిజంగా అద్దర కొట్టేసావు. అసల మామూలుగా లేదు మూవీ అయితే. బావుంది. చాలా బావుంది. సో, ఖచ్చితంగా వెళ్లి చూడండనే నేను చెప్తాను. సో, ఏ సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పి ఫ్యామిలీస్‌తో చూడకూడని సీన్ అంటూ ఒక్కటి కూడా ఉండదు. వల్గర్ గాని, న్యూడిటీ గాని అసలు ఏమీ ఉండదు. అలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా దర్జాగా ఫ్యామిలీస్‌తో అయితే వెళ్ళొచ్చు. అండ్ వైలెన్స్ అంటున్నారు ఘోరంగా అంటే, ఘోరంగా అంటే అక్కడక్కడ చిన్నదే. పెద్ద ఘోరంగా అంటూ చూడలేనంత భయంకరంగా అంటూ ఉండదు. చూడొచ్చు. హ్యాపీగా చూడొచ్చు. సో, ఫ్యామిలీస్‌తో దర్జాగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ స్టోరీ విషయానికొచ్చేస్తే ట్రైలర్‌లో ఏదైతే చూసారో అదే మనకి ఆ స్టోరీ పరంగా కాన్సార్ అనే ఒక సిటీలోకి మనకి తీసుకెళ్ళిపోతారనమాట. ఆ కాన్సార్ అనే సిటీలో కుర్చీ కోసం జరిగే కుతంత్రాలన్నీ మనకి మూవీలో అయితే చూడొచ్చు. అండ్ 'ప్రభాస్‌కి' ఎలివేషన్స్ అయితే ఒక లెవెల్‌లో ఇచ్చాడు. అసలు సూపర్ అంతే. నాకు సినిమా చూస్తున్న త్రూ అవుట్ మొత్తం 'ప్రభాస్‌కిచ్చే ఎలివేషన్స్‌కి అయితే గూస్ బంప్స్ పిచ్చ ఎక్కిపోయింది నాకు నిజంగా. సో, అస్సలు డౌటే పడకండి. 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే చింపేసుకుంటారు. సో, అంత బావుంటది. సో, మూవీ అయితే మీరు థియేటర్‌లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ 'కేజీఎఫ్' కన్నా బాగుందా అంటే నేనైతే 'కేజీఎఫ్', 'సలార్' అంటే 'కేజీఎఫే' అంటాను. ఆఫ్‌కోర్స్ 'కేజీఎఫ్' 2 పార్ట్స్ అయితే వచ్చింది. అండ్ క్లియర్‌గా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ 'కేజీఎఫ్ 1, 2' చాలా నీట్‌గా అయితే చేశారు. బట్ 'సలార్' విషయానికొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉంటది. ఎక్కడ సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ 'ప్రభాస్‌కి' ఆ టైప్‌లో వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్‌లో మనకు కాన్సర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, స్టోరీ గురించి చెప్తూ ఉంటది. సో, సెకండ్ హాఫ్‌లో మీరు జాగ్రత్తగా మైండ్ కాన్సంట్రేషన్ పెట్టి, మైండ్ అలా పెట్టి చూస్తే తప్ప మీకు అర్థం అవ్వదు. సో, అర్థం అవ్వాలంటే మీకు కొంచెం మైండ్ పెట్టి చాలా కాన్సంట్రేట్ చేస్తూ చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ 'పృథ్వీరాజ్' గారు కూడా చాలా చేశారు. సో, 'ప్రభాస్' అయితే ఇంక చింపేసాడు. చెప్తున్నాను కదా! ఆ కటౌట్ స్క్రీన్ మీద పడుతుంటే మరి ఇంక మాటలు లేవు. అండ్ రవి బస్రూర్ గారు కూడా అద్దర కొట్టేసారు మ్యూజిక్. మరి 'కేజీఎఫ్' లెవెల్‌లో ఉందా అంటే లేదు. అంత ఎక్స్‌పెక్ట్ చేయకండి. బావుంది. కానీ ఈ సినిమాకి తగ్గట్టు, దీనికి తగ్గట్టు, ఆ సీన్స్‌కి తగ్గట్టు అద్దిరిపోయింది. నెక్స్ట్ చెప్పాను కదా! ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ అయితే చెప్పాను గుడ్డలు చించేసుకుంటారు. అంత బావుంటది. ఫ్యాన్స్‌కైతే పిచ్చగా నచ్చేస్తది. 'కేజీఎఫ్‌కి దీనికి అంటే మాత్రం 'కేజీఎఫ్' అనే నేను చెప్తాను. బట్ 'సలార్' తక్కువని కాదు. 'కేజీఎఫ్' కన్నా 1% అలా తగ్గుతాది అని మాత్రం నేను చెప్తున్నాను. సో, ఈ 'సలార్‌లో' ఏమైనా మైనస్ ఉందా అంటే కొంచెం లాగ్ చేస్తూ, డ్రాగ్ చేస్తూ చూపించారు అక్కడక్కడ. సో, సెకండ్ హాఫ్‌లో కొంచెం డ్రాగ్ చేసారు. ఇక్కడ ఈ సీన్ ఇంకా ఇంత సాగదీయకుండా పోతే బావుండు కదా! అన్నట్టు ఒక 2 సీన్స్ అలాగుంటాయి. అవి తప్ప మిగిలింది మైనస్ ఏముండదు. చెప్తున్నాను కదా! కాన్సంట్రేట్ చేసి చూడాలి. అప్పుడైతేనే మీకు అర్థమవుతది. చాలా క్యారెక్టర్స్ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు మీరు. సో, చాలా దృష్టి పెట్టి చూస్తే తప్ప మీకు అర్థమవ్వదు. సో, ఇది ప్రస్తుతానికైతే సినిమా. పార్ట్ 2 గురించైతే వెయిటింగు. సో, బాగా వదిలారు. క్లైమాక్స్‌లో మంచిగా ట్విస్ట్ అయితే ఉంటది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేటట్టుగానే పెట్టారు. అందరూ ఎళ్లి ఎంజాయ్ చేయండి. సో, చాలా బావుంటది. నేను ఈ సినిమాకి 5కి ఎంతిస్తాను అనంటే మాత్రం మన 5కి నేనైతే 4 ఇస్తా. ఖచ్చితంగా 4 ఇస్తా. 'ప్రభాస్' అంటే నాకు ఇష్టం. సో, నేను అలాగని చెప్పి నేను సినిమాని ఎత్తేద్దాం అనవసరంగా అనేసి అలా చెప్పట్లేదు. సినిమా అయితే నాకు నచ్చింది. చాలా బాగా నచ్చింది. 'కేజీఎఫ్', 'సలారు' అంటే 'కేజీఎఫ్' అనే కూడా చెప్పాను. సో, నేను 'ప్రభాస్' ఫ్యాన్‌గా చెప్పట్లేదు. ఎన్ఆర్‌సీ ఛానల్ తరపున రివ్యూ ఇవ్వాలి కాబట్టి నాకు మనసులో ఏమనిపించిందో అదే చెప్తున్నాను. సెకండ్ హాఫ్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కాన్సంట్రేట్ చేసి చూడండి. మీకే అర్థమవుతది. సో, ఇది ఈరోజు 'సలార్' రివ్యూ అయితే. మీలో ఎంతమంది 'సలార్' చూసారో కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.